మీ ఛానల్ మానిటైజేషన్ తీసేస్తున్నాం. సింపుల్గా ఈ మెసేజ్కు ఇదే అర్థం అన్నమాట. యువర్ ఛానల్ ఈజ్ నో లాంగర్ ఎలిజిబుల్ టు మానిటైజేషన్, లెర్న్ హౌ టు రీఅప్లై అని చెప్పేసి నాకు ఈ మెయిల్ అయితే 5వ తారీఖు ఏప్రిల్ రోజున రావడం జరిగింది. మరి నా ఛానల్కి సంబంధించి వాళ్ళ యూట్యూబ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో కాలేదని చెప్పేసి ఈ మెయిల్ అయితే నాకు పంపించారు. మరి యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ సంబంధించిన పాలసీస్ నేను పాటించడం లేదంటే, నేను మామూలుగా వాయిస్ ఓవర్ వీడియోస్ ఎక్కువగా చేస్తుంటాను. అలాగే ఇమేజ్ డౌన్లోడర్ అనే ఒక అప్లికేషన్ నుంచి నేను ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఇమేజెస్ని కైన్ మాస్టర్లో ఎడిట్ చేసి తర్వాత ఆ కైన్ మాస్టర్లోనే నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను అనమాట. సో అలాంటి వీడియోసే నా యూట్యూబ్ ఛానల్లో సుమారుగా 90 నుంచి 95% ఉంటాయన్నమాట. ఇప్పటి వరకు నా యూట్యూబ్ ఛానల్లో సుమారు 7,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మరి ఇన్ని వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, మానిటైజేషన్ కూడా అయిపోయి దాదాపు 2-3 ఇయర్స్ అయిపోయింది. మరి ఇప్పుడు మీ మానిటైజేషన్ని తీసేస్తున్నామని చెప్పేసి ఈమెయిల్ రావడంతో ఒక రకమైనటువంటి ఇబ్బందుల్లోకి నా ఛానల్ వెళ్ళిపోయింది. పైగా నేను రీసెంట్గా 38,000 రూపాయలు పెట్టి DJI మైక్ 2 అనేటువంటి ఒక కాలర్ మైక్ని అయితే తీసుకోవడం జరిగింది. మరి ఈ మైక్ తీసుకున్న నెక్స్ట్ 2-3 డేస్లోనే నా ఛానల్కి సంబంధించిన మానిటైజేషన్ తీసేయడం అనేది కొంచెం బాధ కలిగించింది. మరి ఛానల్ మళ్ళా వస్తుందా లేదా అనేటువంటి ఒక ఇబ్బందిని అయితే ఎదుర్కొన్నాను. మరి ఎలా ఈ మానిటైజేషన్ని తిరిగి ఎలా సంపాదించుకోవాలి అనే విషయంలో నేను కొన్ని టెక్ ఛానల్స్ అయితే ఫాలో అయ్యాను. ఆ తర్వాత నేను ఎలాగోలా ఎవరినో ఒకరిని టెక్ ఛానల్ వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా ఏదైనా నా ఛానల్ని మళ్ళా మానిటైజేషన్ చేసుకోవడానికి వీలవుతుందేమో అనేసి కొద్దిగా ప్రయత్నం అయితే చేశాను. కానీ తర్వాత ఎందుకో ధైర్యం చేసేసి కాస్త వాళ్ళ పంపిన మెయిల్స్ కానీ తర్వాత మన వైటీ స్టూడియోలో ఎర్న్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఎర్న్ అనే ఆప్షన్ దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే మనం ఎలా నెక్స్ట్ ప్రొసీడ్ ఎలా కావాలనేసి దాంట్లో మనం చూడొచ్చు అనమాట. ఈ మానిటైజేషన్ అయినప్పుడు సాధారణంగా యూట్యూబ్ వాళ్ళు మనకు 2 ఆప్షన్స్ ఇస్తారనమాట. ఒకటి వచ్చేసి మనము వెంటనే 21 రోజుల్లోపు మన ఛానల్ ఎప్పుడైతే మానిటైజేషన్ అయిందో ఆ రోజు నుంచి 21 రోజుల్లోపు మనం ఒక వీడియో ప్రిపేర్ చేయాలి. అది ఇంగ్లీష్లో కానీ లేదా హిందీలో కానీ ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది హియర్స్ వాట్ యూ కెన్ డూ నెక్స్ట్ అని ఇచ్చాడనమాట. సో మన ఛానల్లో నిజంగా మనమేమి యూట్యూబ్ పాలసీస్ని అంటే ఇబ్బందికరంగా వాడలేదు అని చెప్పేసి మనం అనుకున్నట్లయితే మన సస్పెన్షన్ డేట్ నుంచి 21 రోజుల్లోపు ఒక అప్పీల్ వీడియో అయితే మనం తయారు చేయాలి. ఇంగ్లీష్ కానీ హిందీ కానీ 2 భాషల్లో ఏదైనా తయారు చేసి 21 రోజుల్లోపు దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలన్నమాట. సో ఆ వీడియో చూసి వాళ్లకు ఒకవేళ ఓకే అనిపిస్తే ఇతను కరెక్ట్గానే యూట్యూబ్ పాలసీస్ని ఫాలో అయ్యాడు అనుకుంటే మళ్ళీ వెంటనే మానిటైజేషన్ ఆన్ చేస్తారు. లేదంటే ఇంకొక రెండో ఆప్షన్ ఏముంటుంది, 90 రోజులు మళ్ళీ మన ఛానల్ అనేది మానిటైజేషన్ ఉండదన్నమాట. మళ్ళీ 90 రోజుల్లోపు మనం ఏం చేయాలంటే మన యూట్యూబ్ ఛానల్కి సంబంధించి ఎడిట్స్ చేసుకోవాలి. అంటే ఏమైనా రీయూజ్డ్ కంటెంట్ అనేది మనం వాడి ఉంటే, ఎక్కడైనా సినిమాల్లో మ్యూజిక్ కానీ లేకపోతే వేరే వాళ్ళ కంటెంట్ని కానీ మనం వాడుకొని ఉంటే, అలాగే వాట్సాప్ నుంచి మనం ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటే, వాట్సాప్లో వచ్చినవి యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉంటే, ఇట్లాంటి వాటినన్నిటినీ అంటే ఏవైతే మనం రీయూజ్డ్ కంటెంట్ కిందకి వస్తాయో వాటన్నింటినీ డిలీట్ చేసేసి మళ్ళీ 90 రోజుల తర్వాత మనము రీఅప్లై చేసుకోవచ్చు అనమాట. సో అప్పుడు కూడా మనకు ఛానల్ రాలేదు, మానిటైజేషన్ కాలేదు అంటే ఇంకా దాదాపుగా మన ఛానల్ పోయినట్టుగానే భావించాలన్నమాట. నాకైతే యూట్యూబ్ వాళ్ళు ఇచ్చినటువంటి మొదటి ఆప్షన్ కరెక్ట్ అనిపించింది. మొదట అలా ట్రై చేద్దాం. ఒక వీడియో, మంచి వీడియో, నేను ఎలా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాను, ఎలా ఎడిట్ చేస్తాను, ఏ యాప్స్ ఉపయోగిస్తాను అని చెప్పేసి నేను మొత్తం ఒక 3.5 నిమిషాలకు సంబంధించి ఒక ఇంగ్లీష్లో వీడియో అయితే తయారు చేశాను. మరి అందులో ఏమేమి నేను చెప్పాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మరి ఆ వీడియోని నేను అన్లిస్టెడ్లో పెట్టి యూట్యూబ్ వాళ్ళకైతే ఆ లింక్ని
అప్పీలకు సంబంధించినటువంటి ఒక ఆప్షన్ మనకి ఇస్తాడు కదా, ఆ ఆప్షన్లో అయితే నేను పేస్ట్ చేసేసి యూట్యూబ్ వాళ్ళకి పంపించడం జరిగింది. మరి నేనైతే ఏప్రిల్ 22వ తేదీ ఆ వీడియోనైతే ప్రిపేర్ చేశాను. సుమారు ఒక 2-3 అవర్స్ దాని గురించి మ్యాటర్ అంతా సేకరించుకొని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకొని చెప్పాలి కాబట్టి కాస్త ఎక్కువ టైం తీసుకున్నాను. అలాగే ఆ వీడియోస్ని ఎలా ఎడిట్ చేస్తాను అనేసి ఇంకొక మొబైల్లో నేను ఎలా వీడియోస్ ఎడిట్ చేస్తాను కూడా రికార్డ్ చేసుకున్నాను. ఎలా మ్యాటర్ని నోట్స్లో ప్రిపేర్ చేసుకుంటాను అనేది కూడా ఒక వేరే మొబైల్లో షూట్ చేసి ఆ తర్వాత కైన్ మాస్టర్లో నేను చెప్పినటువంటి ఇంగ్లీష్ వాయిస్ని తర్వాత ఎలా ప్రిపేర్ చేస్తాననేటువంటి ఆ వీడియోస్ని అన్నింటినీ మిక్స్ చేసి ఒక వీడియోనైతే ఇంగ్లీష్లో ప్రిపేర్ చేశాను. మరి నేను ఏమేమి రాశాను నా ఛానల్కి సంబంధించి ఎలా వాళ్ళకి అప్లై అయితే చేశాను, నాకు మళ్ళీ మానిటైజేషన్ ఇవ్వండి అని చెప్పేసి ఎలా రిక్వెస్ట్ చేశాను అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను. సో ఏం రాశాననే మ్యాటర్ కూడా పూర్తిగా ఈ నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను. రీయూజ్డ్ కంటెంట్ వచ్చి ఛానల్ పోతుందేమో అని భయపడే వాళ్ళు ఆ వీడియోని చూసి ఆ రకంగా ప్రిపేర్ చేసి మీ ఛానల్ను కూడా మళ్ళీ తెచ్చుకోవచ్చు.